సిటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవాడికి తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం సంతోషకరం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలో ఉన్న 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి మొక్కలు నాటిన ఎమ్మెల్యే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ జిమాన్. ఈ బిల్లు ఆస్తుల అనిక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన. పేదవాడికి తక్కువ ధరలకే భోజనం అందించాలనే లక్ష్యంతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని వారపు సంత, నీరుగట్టివారిపల్లె మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లను మూసివేయడం బాధాకరమన్నారు. 5 ఏళ్ల రాక్షస పాలన అనంతరం తిరిగి ప్రజాపాలన రావడంతోనే ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మళ్లీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందన్నారు. మొదటగా మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్తో కలిసి అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, టీడీపీ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, మొడం సిద్దప్ప, మాజీ కౌన్సిలర్లు నీలకంఠ, బండి నాగరాజు, కేవీ నాగరాజు, జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు, తొగుట వీరక్షత్రియ సంఘ మాజీ అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర, కమల మరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూడాలన్నా అదేనా Shahin Baja Gari Naikatvam.
జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ చాజన్ బాజా గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్టీఆర్. మేడం ఓకేనా? నేను లేడీస్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. ఉన్నా ఎన్నికరానా ఎన్నికరా రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి
గారికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ అదర్ పార్టీ లీడర్స్ ప్రజెంట్ హియర్ వంద ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి హాజరై ఉన్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అండ్ ఆంధ్రప్రదేశ్ సీఎం సార్ ఆదేశాల మేరకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి అట్ 5 రూపీస్ ఫర్ ద పూర్ అండ్ ద నీడీ పీపుల్, ఎవరు కూడా అందరితో వెనక్కి వెళ్ళిపోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ క్యాంటీన్స్ని వితిన్ 100 days ఓపెన్ చేయమని టార్గెట్ ఇచ్చారు. అలానే కమిషనర్ గారు కూడా లాస్ట్ 1 month నుండి బాగా కృషి చేసి ఈరోజు ఓపెనింగ్కి అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లన్నీ చూసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ we have opened this Anna Canteen, inaugurated this. It will cater to the needs of the poor people. రోజుకి మనకు ప్రస్తుతానికి 350 tokens బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఇస్తాము. అదేవిధంగా ఎంతమంది ఎక్స్ట్రా వస్తారో దాన్ని బట్టి డిమాండ్ అసెస్మెంట్ చేసుకొని ఫర్దర్గా వాటిని పెంచడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. అలానే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎన్ష్యూర్ చేయడానికి మనకు అక్షయ పాత్ర ఫౌండేషన్ అని, హరియాణా ట్రస్ట్ అని వాళ్ళకు కుప్పం నుండి మనకు డైలీ ఫుడ్ అక్కడ నుండి సప్లై చేయడం జరుగుతుంది. సో అక్కడ ఆల్ హైజీన్ పారామీటర్స్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్కడ నుండి మనకు డైలీ సప్లై అక్కడ మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్కి అంత ఫుడ్ ఇక్కడ రెడీ అయి వస్తుంది. సో అందరు ప్రజలు ఎస్పెషలీ ద నీడీ వన్స్ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ఆయన పెద్దరికానికి, ఆయన ఈ బడుగు బలహీన వర్గాలకు 5.5 కోట్ల ఆంధ్రలో ఉన్న పేదలకన్నా అందరికీ నేను ప్రతినిధిగా ఉన్నాను. వాళ్ళకు కాపాడే బాధ్యత నాది. వాళ్లకు తల్లిదండ్రులు ఏ విధంగా తిన్నవారు లేస్తే టిఫిన్కి, భోజనానికి, రాత్రి భోజనానికి ఏ విధంగా బాధ్యత తీసుకుంటారో ఆ విధంగా పూర్తి బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. టిఫిన్ 5 రూపాయలకి రోజు ఎక్కడ దొరుకుతుందయా? వాటర్ బాటిల్ వచ్చి 20 రూపాయలు. ఏమి ఒక ఇడ్లీ, అదేవిధంగా 2 ఇడ్లీ, అదేవిధంగా పూరి, అదేవిధంగా దోశ, ఇవన్నీ 5 రూపాయలకి ఇచ్చి సాంబారు, చట్నీ ఇంత ఇస్తున్నారంటే దానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా తెలియజేస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్ వచ్చి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఈరోజు దాదాపు మదనపల్లి నీరుగుట్టూరులో ఉన్న అన్నా క్యాంటీన్కి ప్రతిరోజు 500 మంది టిఫిన్కి, 500 మంది నుంచి 700 మంది భోజనానికి, రాత్రి భోజనానికి 1000 మంది రైతులు ఉంటారు. రైతులు బయట నుంచి వస్తే వాళ్ళకి ఇక్కడ నీళ్లు కూడా, అన్నం కూడా ఏమి దొరకదు. నీళ్ల బాటిల్ కొనాలంటే కూడా 20 రూపాయలు ఇవ్వాలి. అటువంటి సందర్భంలో మళ్ళా అన్నా క్యాంటీన్ తెరిచి నేను మీకోసం ఉన్నాను, మీ అవసరాలు కూడా నేనే ఉన్నాను, మీకు మంచి పరిపాలన ఇవ్వడానికి నేనే ఉన్నాను, ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శమైన రాష్ట్రానికి తీర్చిదిద్దే బాధ్యత కూడా నాది అని చెప్పి మరొకసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు. ఇంత పెద్ద ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మన తెలుగుదేశం కుటుంబానికి అందరికీ, పెద్దలు సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ ప్రజాప్రతినిధులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారము. మదనపల్లె మనకి స్టేట్ వైడ్ మొత్తం 100 అన్నా క్యాంటీన్స్ ఈరోజు ఇనాగ్రేషన్ అనేది జరుగుతుంది. దీనిలో మన టౌన్లో, మన జిల్లాలో ఈ 2 అన్నా క్యాంటీన్లు, ఒకటి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్, అలాగే సంత మార్కెట్ దగ్గర ఒక అన్నా క్యాంటీన్ అనేది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మరి అలాగే సబ్ కలెక్టర్ గారు చేతులైతే ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే డిన్నర్, ఈ 3 పూటల్లో కూడా 5 రూపాయలకే ఎవరైతే ఇక్కడ ఫుడ్కి రావడం జరుగుతుందో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. పేదలకి నాణ్యమైన భోజనం అందించేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే గౌరవ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు ఈరోజు ఓపెనింగ్ రోజు ఏ విధంగా అయితే ఇక్కడ హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయో అదేవిధంగా ప్రతిరోజు కూడా అదేవిధంగా ఉండేటట్లు మున్సిపాలిటీ తరఫున అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి హరే కృష్ణ ఫౌండేషన్ వారు ఇక్కడ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. వారితో కూడా
ఎప్పటికప్పుడు ఫుడ్ క్వాలిటీ దీనికోసం రెగ్యులర్గా ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. వారు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ గురించి ఎప్పటికప్పుడు గౌరవ డిఎంఏ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి రాజీ లేకుండా ప్రజలకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి ఫుడ్ని ఇచ్చే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వము ఏర్పడి 2 మాసాలు అవుతా ఉంది. మన ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము 4,000 రూపాయలు పేదలకు పెన్షన్ వృద్ధులకు చెప్తే అదేవిధంగా పంపిణీ జరుగుతూ ఉంది. అది కూడా 2 మాసాలు ఇచ్చేశారు. అదేవిధంగా రెండోది ఇసుక ఫ్రీ అన్నారు. సూపర్ 6లో కూడా మొదలయ్యాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో అన్నా క్యాంటీన్ల గురించి పేద ప్రజలకు తెల్లవారుతో టిఫను, మధ్యాహ్న భోజన సౌకర్యము పేద ప్రజలకు 5 రూపాయలకే ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు మదనపల్లిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు మదనపల్లి నడిబొడ్డున నీరుగట్టువారిపల్లిలో సంత గేట్లో 2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి నాణ్యతమైన ఆహారం అందించడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుతో టిఫిన్ సెక్షన్కు ఇడ్లీ, పూరి, స్వీటు, సాంబారు, చట్నీ, ఆలూ కర్రీ ఈ విధంగా ఏర్పాటు చేసి ఎంతమంది వస్తే పేదలకు టిఫిన్ సెక్షన్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 5 రూపాయలకే ఉచితంగా 5 రూపాయలు తీసుకొని నీకు 50 రూపాయలకు కూడా ఆ టిఫిన్ దొరకదు బజార్లో. అలాంటి మంచి పదార్థము, క్వాలిటీ ఉండే ఫుడ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ముందు కూడా 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పూర్తిగా జరిగాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో పేద బడుగు బలహీన వర్గాలకు కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడు. ఈరోజు ప్రారంభించినారు. కాబట్టి ఇదే విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. షాజహాన్ బాషా కూడా మదనపల్లికి మంచి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ వఫ్ ఆస్తులకు రక్షణ కల్పించలేని బిల్లును టీడీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారిన భూములను కాజేయాలనుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ యాక్ట్ను ప్రవేశపెట్టిందన్నారు. దేశవ్యాప్తంగా 8,75,000 ఎకరాల వఫ్ భూములకు అమెండ్మెంట్ యాక్ట్ రక్షణ కల్పించిందని చెప్పారు. యాక్టులో ఆస్తులపై కోర్టు జోక్యాన్ని తొలగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ యాక్టులో కలెక్టర్ జోక్యంపై వఫ్ భూములకు అన్యక్రాంతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. सर एक हाथ में होता है सर, तुम्हें बात करते हैं सर। ठीक कोटा వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ మన ఇండియా ప్రభుత్వం వచ్చిందో 2024 వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. చాలా మంది దాతలు ఏం చేస్తారంటే వాళ్ళ ల్యాండ్స్ను వచ్చి మేము వచ్చి వఫ్ చేసేస్తాము, పేద ప్రజలకు మా ప్రాపర్టీలో వచ్చే ఇన్కమ్ ఉపయోగపడి అనే టైప్లో ఇదంతా దానం చేసేసి దానంతా డెవలప్ చేస్తారు. ఆ విధంగా కేవలం మన ఇండియాలో 50,000 ఎకరాలు భూమి వచ్చిందో వక్ఫ్ బోర్డుకు ఉంది. యాక్చువల్లీ ఇది ప్రభుత్వం నుండి వచ్చిండే భూమి కాదు, కేవలం దాతలు ఈ వక్ఫ్ దానం చేసిండే భూమి ఇది. ఆ విధంగా ఆ టోటల్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎంత అంటే 8,70,000 ప్రాపర్టీస్ ఉన్నాయి టోటల్ మన ఇండియాలోనే. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాపర్టీలో డిస్ప్యూట్ వచ్చిందంటే ఇంత ముందు సిస్టంలో ఖచ్చితంగా ఇవన్నీ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్కు పోతా ఉండింది. వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్కు పోయేసి అక్కడ కేసు జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చిందో హైకోర్టుకు పోతా ఉన్నారు అప్పీల్కి, ఫర్దర్ అప్పీల్కి. దాని తర్వాత అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టు కూడా పోయే ఇది ఉంది. ఈ రోజు అమెండ్మెంట్ తీసుకుని వచ్చేసి టోటల్ పవర్ వచ్చిందను ఇంతకుముందు ట్రిబ్యునల్కి ఉండింది, హైకోర్టుకు ఉండింది, సుప్రీంకోర్టుకు ఉండింది. ఇప్పుడు సైడ్ ట్రాక్ చేసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కు పెడుతున్నారు. రూలింగ్ ప్రభుత్వం ఏదుందో, ఎవరు సీఎం ఉందో, ఎవరు రూలింగ్ ఉండారో వాళ్ళ పక్క వెండేది. కాబట్టి ఈ ప్రాపర్టీస్కు ఏమవుతుందంటే
ఏదైనా మనము ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఇది వచ్చిన పేపర్ చాలా కీలకంగా మారుతా ఉంది. మనిషికి అన్నంతో పాటు ఆక్సిజన్ చాలా అవసరమని చంద్రబాబు నాయుడు అన్నం కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే ఆక్సిజన్ కోసం ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని సంతకేటు వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అన్న కట్టం రాదు సీనన్న యాక్చువల్లీ ఇప్పుడు అన్న ఈ పక్క తిప్పించాలి. అన్న కంటిన్యూ పడాల, అన్న ఈ పక్క ఉండాల. ఇట్లా మళ్ళీపోండి, ఇటు మళ్ళీపోయండి అన్నా అన్నా ఏందో పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని అన్నా క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టీడీపీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూసివేయడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంతో పేదవాడి ఆకలి తీర్చిన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. అలా ఆనుకొని గోడ కనుక్కొని రాకుండా Gracias.
కేవలం 2 నెలలు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతిగా మారిపోయినారు. గత ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రాన్ని అరాచకంలోకి నెట్టి అప్పుల పాలు చేసి కనీసం 1వ తేదీకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వదిలిపెడితే తన చాణక్యతతో ప్రదర్శించి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటినీ గాడిన కేవలం కొద్ది రోజుల్లో చూపించి తన సత్తా నిరూపించుకున్నటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క సంక్షేమం గురించి ఆలోచిస్తే అతి తక్కువ రోజుల్లోనే పెన్షన్ గతంలో ఇచ్చినటువంటి 3,000 సరిపోదన్నటువంటి కారణం చేత ధరలన్నీ పెరిగిపోయినాయి, పేదల బతుకు కాస్త ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి లక్ష్యంతో 4,000 రూపాయలని తక్షణమే ప్రకటించి గత 3 నెలలుగా ఉన్నటువంటి 3,000 బాకీతో సహా 7,000 రూపాయలు చెల్లించడం జరిగింది. తర్వాత నెలలో 4,000 రూపాయలు చెల్లించడం జరిగింది. వెంటనే చాలా మందికి ఇళ్లు లేదు అన్నటువంటి ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పేదలకు ఇంటి కల సాకారం చేయడానికి 4 లక్షల రూపాయలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 4 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఇళ్లను కట్టించేటటువంటి పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పుడు చూస్తే అన్నా క్యాంటీన్ ఇవాళ లోపలికి వెళ్ళి చూస్తే కనుక బయట ప్రాంతాల నుంచి చేసుకునేటటువంటి కార్మికులు, ఉద్యోగులు, ముఖ్యంగా విద్యార్థినులు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఆనందంగా వస్తూ ఉన్నారు. అంటే కనుక ఇవాళ జీవితం బాగా బిజీ అయినటువంటి సందర్భంలో ఒక ప్రొద్దునే లేచి హడావిడిగా 6 గంటలకే ఎవరైనా కానీ ఉద్యోగాలకు రావాల్సి వస్తే కనుక ఇంట్లో ఎక్కడ కూడా క్యారీలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి వాళ్లకు అందుబాటులో సరసమైనటువంటి ధరల్లో ఇక్కడ అన్నా క్యాంటీన్లో పేదలందరికీ కూడా ఆహారం లభించేటటువంటి పరిస్థితి. కాబట్టి పేదవాళ్ళు కడుపు నిండా భోంచేసి ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనేటటువంటి మహత్తర కార్యానికి వాళ్ళు రూపుదిద్దడం జరిగింది. ఈ విధంగా పేదల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి కనికరం చూస్తూ ఉంటే కనుక పేదల పక్షపాతిగా మారిపోయినాడు. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో పేదవాళ్లనందరినీ కూడా ధనవంతులను చేసే విధంగా ఆయన ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్ టు రిచ్ అనేటటువంటి 6 పథకాలలో సూపర్ 6లో భాగంగా ఒకటి దాన్ని ఈ కార్యరూపం దాల్చే విధంగా ఇవాళ అడుగులేస్తున్నారు. కాబట్టి పేదలందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధికి ఎంతో పాటలు పడుతున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత సేవలు చేసి ఈ రాష్ట్రాన్ని వచ్చే రోజుల్లో దేశంలో నెంబర్ 1గా చేసే విధంగా బాబు గారి కలలను సాకారం మనం చేసుకుందామని తెలియజేస్తున్నాను. ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ను మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజైతే ఎన్నికల మునుపు ఏదైతే హామీ ఇచ్చారో పేద బడుగు బలహీన వర్గాలకు కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని అందులో భాగంగానే నిన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా భువనేశ్వరమ్మ నిన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 100 నియోజకవర్గాల్లో కనీ విని ఎరుగని రీతిలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ల పరిశీలనలకు ఈరోజు రావడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అన్నమోని రామచంద్ర అని 5 సంవత్సరముల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలు రోడ్లలో అన్నం తినే పరిస్థితి లేకుండా పోయింది. అటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని నుంచి అతన్ని తరిమేసి ఈరోజు కూటమికు అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ ఎప్పటికీ పేద ప్రజలకు రుణపడి ఉంటామని, రాబో రోజుల్లో అన్నా క్యాంటీన్లలో ఎక్కడైనా కూడా చిన్న చిన్న సమస్యలున్నా కూడా అన్ని సరిదిద్దే విధంగా ముందుకు తీసుకుపోతామని, ఈ అన్నా క్యాంటీన్లు ఇచ్చినందుకు గాను మా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా తల్లి భూనమ్మ గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి ఎప్పుడు
ఈ రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. పెట్టు స్వామి ఇట్లా 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 జన్నో మిత్రం వరుణః జన్నో భవత్వర్యమా బృహస్పతి పూజాన్ సమర్పయామి. ఓం ఆదిత్య కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం వేస్తావేదారగాః సర్వేణాం విరోధేన పూజా కర్మమానవే బ్రహ్మ భవద్భవస్వరో బుద్ధిప్యస్య శాంతవేదో భగ్నం मुखे आदिमनियं समर्पयामि समयामि स्नानम् ओम गंगे धूमने देव सिंधुकावेरी जले त्रिसन्निधिं कुरु कावेरी पुण्यभद्राज कृष्णवेणी गौतमी भागीरथां सिंहरामे स्वयं आदिभूतमस्तरे उदितां भोगीरदीपाङ्कुरां लक्ष्मी वरलक्ष्मी चक्रन्ना मोदल्वरा వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ వ్రతం చాలా దీక్షతో, చాలా భక్తితో, చాలా బాధ్యతతో చేసే వ్రతం ఇది. ఈ రోజు ఎక్కడ చూస్తే మా మహిళా అక్క చెల్లెళ్ళు పూజల్లో గుళ్ళో అందరూ ఉండి వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఆరోగ్యాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం అందరూ ఒకే ఒక మాటతో ఉన్నారు. అందరూ బాగుండాలా, సుభిక్షంగా ఉండాలా. నేను వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదవాడికి తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం సంతోషకరం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలో ఉన్న 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి మొక్కలు నాటిన ఎమ్మెల్యే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ జిమాన్. ఈ బిల్లు ఆస్తుల అనిక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.